అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి సర్కార్ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ 6లోని మరో కీలక హామీ అయిన తల్లికి వందనం పథకాన్ని జూన్ నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో వాళ్లందరికీ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేయనున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లలో 15,000 జమ చేస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కో విద్యార్థికి మాత్రమే తల్లుల ఖాతాల్లో 10,000 జమ చేసేది. అయితే ఆ మొత్తాన్ని 15,000కు పెంచుతూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై విధి విధానాలపై నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ సాయాన్ని అందిస్తామని కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఈ పథకం 2025 అకాడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి రానుంది. అంటే ఈ ఏడాది జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అవసరమైన నిధుల కేటాయింపులపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించనుంది. అయితే ఈ పథకం విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి ఆర్థిక సమస్యతో చదువును మధ్యలోనే ఆపేయకుండా కొనసాగించవచ్చు. ఇది విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.